బైబిల్ పట్టణంలో భాగంగా మనం నిర్గమాకాండము 21వ అధ్యాయానికి మనం చేరుకున్నాం. నిర్గమాకాండము 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కూలంకషంగా మనం గమనిస్తే ఈ అధ్యాయము ఒక సమాజం కానీ, ఒక జాతి కానీ, ఒక దేశం కానీ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని పరిపాలించుకోవటానికి ఏం కావాలంటే కొన్ని న్యాయ విధులు అవసరమవుతాయి. ఆ తర్వాత కొన్ని సూత్రాలు, మౌలికమైనటువంటి నియమాలు అవసరమవుతాయి. ఆ విధంగానే ఇశ్రాయేల్ ప్రజలు ఆ దినాల్లో నైతికంగా, ఉన్నతంగా సమాజంలో జీవించడానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు కొన్ని దైవిక నియమాలని మనం ప్రాముఖ్యంగా ఆఫ్టర్ 10 కమాండ్మెంట్స్ 20 అధ్యాయాలు ఏం చూస్తాం, మనం 10 ఆజ్ఞలు మనం ప్రాముఖ్యంగా చూస్తాం. బైబిల్లో 10 ఆజ్ఞలే కాదు, చాలా ఉన్నాయి. చాలా పర్యాలు మీతో చెప్తూ వచ్చాను. మీరు నెట్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి ఆధారాలు. దాదాపుగా 613 పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 613 ఉన్నాయి. క్రొత్త నిబంధనలో వాటికంటే ఎక్కువగా ఉన్నాయి కదా. క్రొత్త నిబంధనలో 2 అని మనం అనుకుంటుంటాం, భలే అనుకుంటాం, కానీ ఆ రెండిట్లోనే మొత్తం అంతా దాగున్నవి కదా. దాదాపుగా 1050 ఆజ్ఞలు ఎందులో ఉంటాయి? క్రొత్త నిబంధనలో మనం కలిగి ఉంటాం. కాబట్టి ఎందుకు ఈ ఆజ్ఞలు అంటే, ఎందుకు విధులు అంటే మనుషులు మంచిగా జీవించటానికి, అంతే కదా. మానవుడు మంచిగా జీవించటానికే ఈ ఆజ్ఞల్ని ప్రతిపాదించడం, రూపొందించడం జరిగింది. ఒక దేశం పరిపాలించడానికి రాజ్యాంగం అనేది ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడటానికి ఆ న్యాయశాస్త్రం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా పౌరులు మంచిగా రూపొందటానికి ఇవి మనకు అవసరం. ఆ దినాల్లోనే చూడండి, దేవుడు తొలి దినాల్లోనే ప్రజలకు ఏం చేస్తూ వచ్చాడంటే, వారు నైతికంగా తప్పిపోకూడదని, పాపంలో పడిపోకూడదని, పాప జీవితాన్ని వాళ్ళు జీవించకూడదని భావించి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఎంతో మానవుని ప్రేమించి వీటిని రూపొందిస్తూ వచ్చాడు. మన గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా. ఈ రాజ్యాంగాన్ని మనం గమనించినట్లయితే రాజ్యాంగంలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉంటాయి. ఏమిటవి మీకు ఏమైనా గుర్తున్నాయా? రాజ్యాంగాన్ని ఎప్పుడైనా చదివారా? నేను చదువుకున్నా, ఎందుకంటే అవసరం, గ్రూప్స్ చదివేటప్పుడు అది అవసరం కాబట్టి రాజ్యాంగం మొత్తం చదువుకున్నాం. అధికరణల గురించి, ఆ తర్వాత సవరణల గురించి ఇప్పుడు కూడా ఆ నాలెడ్జ్ అనేది కొంత మేరకు కలిగి ఉన్నాను. రాజ్యాంగం అనేటటువంటి పుస్తకమే నా దగ్గర 2-3 పుస్తకాలు ఉన్నాయి, 2-3 వర్షన్లు ఉన్నాయి అనమాట. ఒకళ్ళు రాసింది ఇంకొకళ్ళు రాసిన దానికి కొంత వ్యత్యాసం, అంటే సరళీకృతం చేసి రాసినటువంటి పుస్తకాలు చదువుతూ వచ్చాం. అది అందులో ఎక్కువగా ఏముంటాయంటే హక్కుల గురించి, విధుల గురించి, ఆదేశిక సూత్రాలు కదా. ఈ ఆదేశ సూత్రాల గురించి చెప్తా ఉంటే మా చదువుకునే రోజుల్లో అప్పుడు 8, 9, 10 పాఠాల్లో విపరీతంగా ఉండేవి. ఏమనేవాళ్ళం అంటే సోషల్ని 4 భాగాలుగా చేశారు. ఎవరికైనా గుర్తున్నదా? ఏంటవి? అప్పుడే లాస్ట్కి వెళ్ళిపోయాను. మొదటిది భౌగోళిక శాస్త్రం, చరిత్ర ఉంటుంది, తర్వాత పౌరశాస్త్రం, తర్వాత అర్థశాస్త్రం. వెరీ గుడ్, మంచిగానే జ్ఞాపకం ఉంచుకున్నారు. అందులో పౌరశాస్త్రం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది కదా, మనకు నచ్చింది కూడా ఉంటుంది. అందులో ఈ హక్కులు ఇవన్నీ మనకు నచ్చినాయి, కానీ మా ఫ్రెండ్స్లో కొంతమందికి నచ్చలే. అవి రాక ఏం చేసేవాళ్ళంటే బట్టి కొట్టేటోళ్ళం. అవి రాక ఒక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే కాఫీ కొడుతూ పట్టుబడ్డాడు. బసవయ్య అని మా స్నేహితుడు ఉండేది, వాళ్ళ అన్నయ్య అనమాట. అసలు ఎవరికి దొరకడు ఆయన కాఫీ, ఎందుకంటే ఆయన కాఫీ రాసే విధానమే వేరుగా ఉంటుంది. దొరికే పద్ధతులు ఆయన అవలంబించడు. ఒక్కసారి అతన్ని ఎంతగానో చెక్ చేశారు, ఎందుకంటే ఖచ్చితంగా ఆయన పెడతాడు. ఆయన పేరు వద్దులేండి, ఒకవేళ ఈ మెసేజ్ వింటే బాధపడతాడు. మెసేజ్ వింటే బసవయ్య వాడు పర్వాలేదు, వాడు వినొచ్చు, కానీ వాళ్ళ అన్నయ్య వింటే మాత్రం బాధపడతాడు. అయితే ఎక్కడ పెట్టాడంటే కాఫీ
ఎంత వెతికినా దొరకలే. ప్యాంటు అవి గూడా కుట్లుంటాయి కదా! చేతి కుట్లప్పుడు. కింద ఫోల్డర్ అది విప్పినా, కాలర్‌కున్నవి ఇవి విప్పినా, ఎక్కడ విప్పినా దొరకలేదు. కానీ వాడైతే కాపీ రాసాడు. ఎట్లా రాసాడని తర్వాత మేము అడిగితే మాకు సీనియరు. ఈ బసవయ్య అనేటోడు మా క్లాస్‌మేట్ గాని వాళ్ళ అన్నయ్య సీనియరు. ఆయన ఎట్లా రాసిండంటే చాలా ఈ సత్యసాయి బాబాకు ఉన్నటువంటి జుట్టులా ఉంటదనమాట. ఆ జుట్టులో పెట్టుకున్నాడు కాఫీలు. చిన్నగా రాసుకొని ఆ జుట్టులోనే మొత్తానికైతే కూర్చాడు కాఫీలని. ఆ జుట్టు పట్టుకొని కొట్టారు కానీ సారు ఆ జుట్టుని దులపటం మర్చిపోయారు. ఆ కాఫీలు లేవు. దానికి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఆ దినాల్లో మేము ట్రైబల్ ఏరియాలో ఉండేవాళ్ళం. వాళ్ళకి భాష చాలా కష్టంగా ఉండేది. ఇంగ్లీష్ గానీ, సోషల్ గానీ ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి. వాళ్ళకిప్పటికి కూడా అందుకనే ఈ ప్లేన్‌కి వాళ్ళు రాలేకపోతా వచ్చారు. అయితే ఎందుకు అవన్నీ చేస్తా వచ్చా ఎందుకు అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచారంటే మనిషి నైతికంగా ఉన్నతంగా ఉండాలని. అదేవిధంగా దేవుడు మనల్ని ప్రేమించి ఆ తొలి దినాల్లోనే మానవులు ఏ విధంగా ఉండాలో ఏం చేస్తా వచ్చాడంటే కొన్ని నీతి విధులను ఆయన రాసి పెట్టడం జరిగింది. 21, 22, 23 అధ్యాయాలు చూస్తే 10 కమాండ్స్‌మెంట్ కాకుండా మరికొన్ని ఆజ్ఞలు మనం చూస్తాం. 21, 22, 23లో కూడా కొనసాగుతాయి. సరే ప్రభు చిత్తమైతే ఒక అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 36వ వచనం వరకు, లేదా మనం భాగాలుగా చేసుకొని మొదటి 6 వచనాలు మొదటి 14 వచనాలను ఒక భాగంగా, 15 నుంచి 25 వచనాలను ఇంకొక భాగంగా, తర్వాత 26 నుంచి 36 వచనాలు ఇంకో భాగంగా క్లుప్తంగా వాటిని తెలుసుకుంటూ వివరించుకుంటూ వెళ్తాం. మొదటిగా మనం 14 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనులని నిజముగా చెప్పిన ఎడల, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోనట్లుగా అది వెళ్ళిపోకూడదు. తన కుమారునికి దాని ప్రదానం చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను. ఈ మూడును దానికి కలుగు చేయని ఎడల అది ఏమి ఇక స్వతంత్రురాలై పోవచ్చును. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకే దైవికంగా వాని చేత ఈ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలము నీకు నిర్ణయించదను. దేవుడు తలంపుల ద్వారా ఈ లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడనుగాక, తన ఆత్మ సహాయం అనుగ్రహించునుగాక. ఇక్కడ మొదటి 6 వచనాలను ఒక భాగంగా మనం చూస్తే దాసుడు యజమాని మధ్య సంబంధాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా 6 వచనాల్లో యజమానుడు ఉంటాడు, దాసుడు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి, ఎందుకంటే ఆ దినాల్లో ఈ దాస్యత్వం అనేది చాలా చాలా కామన్ థింగ్. ఇశ్రాయేల్ ప్రజల్లో, ప్రాముఖ్యంగా హెబ్రీల్లో ఈ దాస్యత్వం అనేది బానిసలుగా వాళ్ళని ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే ఉంచుకునేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. ఉంచుకోవటం అంటే తప్పుగా అనుకోవచ్చు, కానీ కొనుక్కోవటం. ఎంత కొనుక్కునేవాళ్ళు? ఏదైనా ఒక బానిసను కొనుక్కోవాలంటే వెల ఏంటి? చెప్పు, ఏం కాదు. 20 వెండి నాణాలు. ఇంకా చెప్పండి. ఇంకొక రాయేయండి కొండకి. కొండకి ఇంకొక రాయేయండి.
ఆ? యేసు ప్రభు ఎన్ని వెండి నాణేలకు అమ్మబడ్డాడండి? ఆ? 30. అదే కదా మరి. ఎందుకు వాళ్ళు 30 ఎందుకు ఇచ్చారు? 20 ఇవ్వకూడదా? 10 ఇవ్వకూడదా? 40 ఇవ్వకూడదా? అంటే వాడు ఏమైపోయాడు? ఎవరు? యోధ అనేవాడు వాళ్ళకి ఏమైపోతా వచ్చాడు? దాసుడయ్యాడు, బానిసయ్యాడు. ఎందుకు? హెబ్రీయులు ఒక వ్యక్తిని దాసునిగా చేసుకోవాలంటే, బానిసగా చేసుకోవాలంటే ఎంత వేలంటే 30 వెండి నాణేలు. అది నియమం, అది నియమం. కాబట్టి యేసు ప్రభు విషయంలో కూడా వాళ్ళు ఎంతకి బేరమాడుకుంటారంటే 30 వెండి నాణేలు. అంటే అప్పటి నుంచి యోధ ఎవరి కొరకు పనిచేయాలి? ఎవరి కొరకు అంటే వాళ్ళ కొరకే. ఎవరి కొరకు? ప్రధాన యాజకుడు, తర్వాత పరిసయ్యులు, ఆ తర్వాత సద్దూకయ్యులు, తను అప్పగించడానికి పూనుకున్నటువంటి దుష్టులైనటువంటి యూదులకు ఆయన బానిసైపోతాడు. సరే, ఈ విధంగా ఏం చేసేవాళ్ళంటే బానిసగా చేసుకునేవాళ్ళు. బానిసకున్నటువంటి ఏం చేస్తారు బానిసని చేసుకుని అంటే? పనులకు నియమించుకుంటారు. అనేక పనులు ఉంటాయి. యూదులకు ఉన్నటువంటి ఆచారాలు అతి భయంకరం కదా. ఆచారాలు ఇప్పటికి కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి కొంతమంది టూర్కి వెళ్తూ ఉంటారు. మీరు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎన్నో ఆచారాలని కలిగి ఉంటారు. అందుకని ఇప్పటికి కూడా భారతదేశంలో దానికి సంబంధించినటువంటి ఏవైతే సహవాసాలు ఉన్నాయో వాటిల్లో కూడా వాటిని ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యజమానుడికి దాసునుకున్నటువంటి రిలేషన్ ఏంటంటే, యజమానుడు దాసునిగా చేసుకున్న వ్యక్తిని లేదా దాసునిగా కొనుక్కున్న వ్యక్తి ఎన్ని సంవత్సరాల వరకు ఉండొచ్చు అంటే 6 సంవత్సరాల వరకు ఉండొచ్చు. 6 సంవత్సరాలు ఖచ్చితంగా పని చేయాలి. ఏ పని అప్పగించినా చేయాలి. కానీ 7వ సంవత్సరం ఏమంటారంటే విడుదల సంవత్సరం అంటారు. ఏమంటారు దాన్ని? ఎవరో మంచి పాట రాశాడు కదా, సునాదవసరము వచ్చెను, విడుదల వసరము వచ్చెను, సునాదవసరము వచ్చెను, విడుదల వసరము వచ్చెను. అద్భుతంగా ఉంటుంది ఈ పాట. నా దగ్గర లేదు, పూర్తిగా రాదు, కొంతమేరకు వచ్చు. అయితే 7వ సంవత్సరాన్ని వాడు ఒకవేళ కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఆ యజమాని యొద్ద నుండి ఆ దాసుడు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ క్రమంలో అక్కడ ఉన్నప్పుడు దాసునికి ఒకవేళ పెళ్లి చేస్తే, ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఎవరితో పెళ్లి చేస్తాడో అక్కడ ఉన్నటువంటి ఇంకో దాసితోనే పెళ్లి చేయవచ్చేమో. అయితే ఆ దాసి మీద ఎవరికి హక్కులుండో? ఎవరి హక్కులుండో? భర్తకి హక్కులు లేవు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. భర్తకి హక్కులు లేవు. ఎవరికి హక్కులు ఉంటాయంటే ఆ యజమానుడికే హక్కులు ఉంటాయి. ఆ యజమానుడు ఒకవేళ వెళ్ళనివ్వకపోతే చేసేది ఏం లేదు. అయితే ఒకవేళ ఆ దాసుడు గనక తన యజమాని పట్ల ప్రేమ కలిగి, ఆ తర్వాత తన భార్య పట్ల ప్రేమ కలిగి, తన పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉన్నట్లయితే ఏం చేయొచ్చు? శాశ్వతంగా ఒక నియమం ఏంటంటే హెబ్రీల్లో కానీ ఇజ్రాయెల్ ప్రజల్లో కానీ ఒక యజమానుడికి శాశ్వతమైనటువంటి దాసుడు ఎప్పటికీ ఉండడు. అది న్యాయబద్ధం కాదు, న్యాయసమ్మతం కూడా కాదు. మరి ఎప్పుడు ఉండొచ్చు అంటే ఒక చిన్న క్రతువు చేయాలి. అక్కడ ఒక చిన్న పని చేయాలి. ఏంటా పని? మీకు బాగా తెలుసు కదా, మీరు ఎక్కువ కుట్టించుకుంటూ ఉంటారు. ఎవరు? చెవులు ముక్కులు కుట్టించుకునేది మీరే కదా. ఆ దినాల్లో దాసునికి ఏం చేయాలంటే చెవి కొట్టాలి. కదురుతో, అంటే చిన్న ముళ్ళు అనమాట. ఆ కదురుతో ఏం చేయాలంటే తలుపు నొద్దకు తీసుకుపోయి, ద్వారబంధం నొద్దకు తీసుకుపోయి ఆ కదురుతో ఈ చెవికి ఏం చేయాలి? రంధ్రం చేయాలి. చెవికి ఏం చేయాలి? చిన్న రంధ్రం చేస్తే ఆలోచనలు ఉంది కదా, నేను చెప్పేది కాదు అక్కడ. వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకొని రావాలను, మరియు వాని యజమానుడు తలుపు నొద్దనైనను ద్వారబంధం నొద్దనైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైండును. నిరంతరంగా, వాస్తవికంగా హెబ్రీడు దాసుడు కాడు. కానీ ఎప్పుడవుతాడంటే 6 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా తన కుటుంబాన్ని, తన యజమాన్ని ప్రేమించి అక్కడే ఉండాలని ఇష్టపడితే శాశ్వతంగా ఏమవుతాడు? దాసునిగా చేయబడతాడు. ఇది ఎలా ఉందంటే మనం కూడా దేవునికి ఎవరమంటే శాశ్వతమైనటువంటి దాసులం. అవునా కదా. ఆయన ప్రేమకు మనం ఎవరు అంటే దాసులం. విశ్వాసుల్ని నూతన నిబంధనలు ఏమంటారంటే విశ్వాసుల్ని దాసులని కూడా ఉచ్చరిస్తారు.
దాంట్లో తప్పేమి లేదు. ఎలా దేవుడు దాసులుగా చేసుకున్నాడు చెప్పండి? మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఎగ్జాక్ట్లీ చెవి రంధ్రం అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణానికి సాదృశ్యంగా ఉంది. అందుకని యేసు ప్రభు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చారంటే మొదటిగా ఏమంటాడు, మిమ్మల్ని నేను దాసులుగా చేసుకున్నాను, తర్వాత ఇప్పుడు ఏమంటాడు, స్నేహితులుగా చేసుకున్నాను అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి, చదవండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. అయితే మనం కూడా విశ్వాసులందరినీ ఏమంటారంటే ప్రేమను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఏమంటారంటే దేవుని దాసులు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, తర్వాత దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, ఇవన్నీ పేర్లు పెట్టడం జరుగుతూ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇది ఎట్లా ఉందంటే ఎప్పుడు ఒక యజమానుడికి ఒక దాసుడు శాశ్వతమైనటువంటి దాసుడిగా అవుతాడంటే ఆ కదురుతో ఎప్పుడైతే చెవిలో కుచ్చుతాడో. వాస్తవికంగా ఈ దాసునికి అన్నీ ఎంత ఈ లోకంలో దాసులు గమనించినట్లయితే భరించలేకపోయారు కదా. కొన్ని మన దేశానికి వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని దాసులుగా చేసుకున్న తర్వాత ఎన్ని భయంకరమైన, అంటే మనం చూడలేదు కానీ మన పూర్వీకులు ఆ పుస్తకాల్లో చదువుతున్నప్పుడు మనకు తెలుస్తూ ఉంది వాళ్ళు ఎంతగా బాధించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికా ఖండానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతగా వాళ్ళు బాధలకు గురయ్యారో అది కూడా మనం చూస్తాం. ఈ నల్ల జాతీయుల్ని తెల్ల జాతీయులు ఎంతగా బాధ పెడతా వచ్చారో అవన్నీ మనం చరిత్రలో మనం చూస్తాం. గద్దినాల్లో భూస్వాములు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ అల్పజాతి నిమ్న జాతి వర్గాలను ఏ విధంగా దాసులుగా చేసుకొని ఎంతగా హింసకు గురి చేశారో కదా. నేను గమనించినట్లయితే మా తాత ముత్తాతలు వీళ్ళంతా జీతాలు చేసుకుంటూ వచ్చారు. బై గాడ్స్ గ్రేస్ మనం ఉద్యోగాలు చేస్తున్నాం కానీ మా తాత ముత్తాతలంతా ఏం చేశారు చెప్పండి? మా మేనమామలు కానీ వీళ్ళంతా ఎందుకు జీతాలు చేస్తున్నారు? ఆ జీతం చేసే వ్యక్తికి ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో మీరు ఎవరైనా మీ తాత ముత్తాతలు కనుక ఒకవేళ అలాంటి పనులు చేస్తుంటే మేమైతే కళ్ళారా చూసాం. అలా భోజనం సరిగా బెటరు, భోజనం అనేది ప్లేట్లు బెటరు, ఎందులో పెట్టేది పేపర్లో కానీ లేకపోతే ఆకులో కానీ వాళ్ళ విస్తరాకు వాళ్ళే తెచ్చుకోవాలి. వాళ్ళ ప్లేట్లు ముట్టడం అనేది ఉండదు. ఎవరు సోకాళ్ళు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో కులం పరంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా దాష్టికాలన్నీ చేస్తూ వచ్చేది. అవన్నీ నేను గమనించేది. ఏదైనా అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇస్తారు, డబ్బులు అప్పిస్తారు, చాలా చాలా ధర్మ వడ్డీ అనమాట. అది పెరుగుతూ 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 ఏమైపోద్దంటే తీసుకున్న దానికి ఒక 10-15 రెట్లు అయిపోద్ది అనమాట. అలాంటి మంచి యజమానులు అనమాట మన దేశం. అందుకని ఇప్పుడు కూడా భారతదేశంలో ఒకరిని ఒకడు దోచుకోవటమే తప్ప ప్రేమ అనేది కనపడదు. కానీ తొలి దినాల్లోనే దేవుడు తన ప్రజలు ప్రేమించి వీళ్ళు ఏం చేయొచ్చు తెలుసా? మీరు ఇంకా లోతుగా ధ్యానించుకుంటే తర్వాత వెళ్తారు మీరు. ద్వితీయోపదేశకాండం లేవీకాండానికి పోతే యాజకులు తినేటటువంటి ఆహారం తినడానికి దాసులకు ఏమన్నదంటే అధికారం ఇస్తాడు. ఆ తర్వాత వీలైతే ఒకవేళ వీళ్ళకి ఇష్టమైతే ఏం పొందొచ్చు? సున్నతి కూడా వీళ్ళు పొందొచ్చు. అర్థమైందా? శాశ్వతంగా వాళ్ళకి ఉండొచ్చు. దీన్ని బట్టి ఒక యజమానుడు ఒకవేళ ప్రేమిస్తూ ఉన్నాడు అనుకోండి, అక్కడే వాళ్ళు ఉండొచ్చు, అక్కడే కొంత సంపాదించుకోవచ్చు, కొంత వీళ్ళు వెనకేసుకోవటానికి కూడా ఇవన్నీ రాయబడతా వచ్చాయి. తర్వాత మనం చదువుతాం. కొన్ని చూపిస్తాను, ఒకవేళ మీకు కావాలంటే కొన్ని చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 15-14. ద్వితీయోపదేశకాండం 15-14. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళంలోను నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా ఇస్తారా చెప్పండి? ఎవరైనా ఇచ్చారా? జీతానికి పెట్టుకున్న వాళ్ళు మిగిలిపోయిన అన్నం పెట్టడం తప్ప, ఆ పచ్చడి మెతుకులు తప్ప ఏమి ఇచ్చేది లేదు. వీళ్ళు ఏమి ఇచ్చారంటే అందులో భాగం ఇచ్చారండి. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత న్యాయమైనది, ఆ న్యాయ విధులు ఎంత శ్రేష్టమైనవి. అందుకనే 119వ కీర్తనలో ఎన్ని వచనాలు రాస్తాడో ఆయన న్యాయ విధుల గురించి, ఆయన ధర్మశాస్త్రం గురించి, ఆ తర్వాత ఆయన పెట్టినటువంటి శాసనాల గురించి ఎన్ని మాటలు ఉంటాయో, ఎంత న్యాయమైనవంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎంతో విశిష్టమైనది. అది ఒక యజమానికి హక్కులు ఉంటాం మనం చూస్తాం, కానీ ఒక దాసునికి హక్కులు ఉంటాం
ఎక్కడ చూస్తాం? ఒక బైబిల్లోనే మనం చూస్తాం. ఒక దేవుని గ్రంథంలోనే మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ మొదటి 6 వచనాల్లో గమనించినట్లయితే ఒక సేవకుని యొక్క పరిస్థితి, సేవకునికి ఉన్నటువంటి హక్కుల గురించి, అదేవిధంగా యజమానుడు తన పట్ల చూపవలసినటువంటి దయా ప్రేమ గురించి ఇవన్నీ మనం చూస్తాం. తర్వాత గమనిస్తే 7వ వచనం నుంచి 11వ వచనం వరకు, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు అది వెళ్ళిపోనట్లది వెళ్ళిపోబడదు. దానిని ప్రదానం చేసుకొనిన యజమాని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం నీయవలెను. దాని నందున అన్ని జనులకు దాని అమ్ముటకు వానికి అధికారము లేదు. ఈ మొదటి సంగతి చూద్దాం. 7-8 వచనాల్లో మనం గమనించినట్లయితే ఒక దాసునికి యజమానికి ఉన్నటువంటి సంబంధం, ఇప్పుడు ఒక యజమానుడికి దాసికి ఉన్నటువంటి సంబంధం. ఒక యజమానుడు గనక ఒక దాసిని అంటే తన కుమార్తెను దాసిగా అమ్మినేడల ఒక వ్యక్తి అది ఏం చేయకూడదు? పురుషునికైతే ఏముందంటే విడుదల అవసరం ఉన్నది, మరి ఏమికైతే లేదు. ఎప్పుడు వెళ్ళొచ్చు? ఒకవేళ యజమానుడు గనక తన పట్ల సరిగా లేడనుకోండి, తన యందు ప్రేమ చూపించడం లేదు, ఆ తర్వాత తనను బాధ పెడుతుండొచ్చేమో, తనకి ఏదైనా కీడు చేయవచ్చేమో, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆమె ఏం చేయొచ్చంట? అతనికి ఇంకొకరికి అమ్మే అవకాశం కానీ ఆ తర్వాత చదవండి. లేదు. ఇక ఆమె విషయమై ఎందుకో తన విషయమై ఆయన ఏం చేస్తూ వచ్చాడు? హాని చేస్తూ వచ్చాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుద్దంట? తన కుమారునికి దాన్ని ప్రదానం చేసిన, ఒకవేళ తన కుమారునికే ఇచ్చాడనుకోండి, కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ దాసిని ఏ విధంగా భావించాలి? అయినా సొంత కూతురుగా భావించి ఆ కుమార్తెకి ఏవైతే హక్కులు ఉంటాయో, ఏవైతే ఆస్తిలో భాగం ఉంటుందో అవన్నీ కూడా ఇవ్వాలి, ఇచ్చి మంచిగా చూసుకోవాలి. ఒకవేళ ఆ కుమార్తె మీద ఒకవేళ ఆ కుమారునికి ఒకవేళ ఏమంటారు ప్రేమ తగ్గిపోయింది అనుకోండి, ప్రేమ తగ్గిపోతే ఆ దినాల్లో దేవుడు అనుమతించింది కదా, ఆ దినాల్లో దేవుడు అనుమతించింది అని చెప్పండి. దురదృష్టం ఏంటంటే పాత నిబంధన అనుసరిస్తున్నటువంటి కొంతమంది సహోదరులు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా ఇందులోనే ఇరుక్కుపోయి ఏం చేస్తూ ఉన్నారంటే, ఏం చేస్తున్నారు? పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు. అందులో ఇరుక్కుపోయారు. కానీ దాన్ని కొట్టివేయటానికి యేసుప్రభు వచ్చాడన్న సంగతిని ఏం చేయరు? అంగీకరించట్లే. కొంతమంది యూదులే కానీ, యూదేతరులే కానీ, ఆ తర్వాత ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ కదా. అందుకని వాళ్ళకి చట్టాలు ఎట్లుంటాయంటే, ఇస్లామిక్లా ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. ధర్మశాస్త్రం ఎలా ఉంటుందండి? ఎప్పుడు ఇతరుల మీద ఏం చేస్తుంది చెప్పండి? నేరస్థాపనే చేస్తుంది. అందుకని ఈ మధ్య మీరు పేపర్లో చదివితే, మొన్న ఈ మధ్య ఒక ఆయన చనిపోయాడు. ఎవరైనా ఒక దేశానికి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. ఆయన పేరేంటి? ఇబ్రహీం రైసీ. ఆయన ఇరాన్ దేశానికి అధ్యక్షుడు కదా. దాదాపుగా ఆయన అంతకుముందు 2019 వరకు కూడా ఇరాన్ దేశానికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎవరు? సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎంతమందికి మరణశిక్ష విధించాడో ఎవరైనా చెప్పగలరా? ఆయన ఉన్నటువంటి కాలంలో 3 ఏళ్ళు ఉంటాడేమో అంతే. ఆ 3 ఏళ్ల కాలంలో ఎంతమందికి మరణశిక్ష విధించాడంటే, దాదాపుగా 5,000 మందికి ఏమిచ్చాడంటే ఉరిశిక్ష వేశాడు. ఉరిశిక్ష అని కదా, మరణశిక్ష. అవి చాలా కఠినంగా ఉంటాయి. కాల్ చేయటం ఉంటాయి, ఉరివేయటం ఉంటాయి, నరికేయటం ఉంటాయి. వాళ్ళ చట్టాల్లో రకరకాలుగా ఉంటాయి. అయితే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. బై గాడ్స్. ఆయన భక్తిపరంగా మంచివాడంట. భక్తిపరంగా మంచివాడంట. మొదట ఆయన ఎవరంటే మతగురు అంట. మతగురు. తర్వాత ఈ అంతా లా చదువుకొని మొత్తం ఎక్కిపోయిన తర్వాత మానవత్వం అనేది ఏమైపోయింది? పోయింది. ఇక ఇట్లే ఉండాలి కదా. అదే మార్టిన్ లూథర్ తన పుస్తకంలో అదే రాస్తాడు. వాళ్ళు ఏం చెప్తా వచ్చారంటే, చర్చిలో ఏది చేసినా తప్పే, ఏది చేసినా పాపమే, కాబట్టి ఈ పాపం మన నుంచి పోదు, పాపం పోవడానికి చాలా మనం ఏం చేయాలి? ప్రయత్నాలు చేయాలని చెప్పేవాళ్ళంట.
ఉపవాసాలు ఉండేవాళ్ళంట. ఇదిగా ఇప్పుడు చేస్తుంటారు కదా, ఉపవాసాలు ఉంటారు, తర్వాత ఒక్క పొద్దులు ఉంటారు, తర్వాత రకరకాల బట్టలు వేసుకుంటారు, కొన్ని ఆచారాలు పద పాటిస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తూ ఉంటే సాతానుడు పదే పదే వచ్చి ఏం చేసేదంట, ఏం చేసేది, ఆయన నీ పాపాలు పోలేదు, నీ పాపాలు పోలేదంటే ఈయన అనుకునేదంటే ఏం చేస్తే ఈ పాపాలు పోతాయి, ఏం చేస్తే వీటి నుంచి నేను విమోచన పొందుతాను, ఏమి చేసినా వీటి నుంచి రాలేమా. ఇదంతా ఎవరు చేసిన తప్పు, ఎవరు చేసిన తప్పు చెప్పండి? జర్మనీలో ఉన్నటువంటి మత గురువులు చేసినటువంటి తప్పు బోధ అనమాట. తప్పు బోధ, నేరస్థాపన బోధ చేస్తూ వచ్చారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం ఫాలో అవుతూ వచ్చారంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే మనిషిని దోషిగా నిర్ణయిస్తుంది. ఏమని ఎవరుంటారండి మంచోళ్ళు మీరు చెప్పండి? అందుకనే పౌలు భక్తుడు ఏమన్నాడు, నీతిమంతులు లేడు ఒక్కడును లేడన్నాడు. వాస్తవం, అది వాస్తవమైన సంగతి. ఎవరు కాలేరు, వాస్తవమే. కానీ దేవుడు ఏం చేయగలడంటే విశ్వాసం ద్వారా నీతిగా చేయగలడు. ఇది అర్థం కావట్లే మార్టిన్ లూథర్కి. ఆ తర్వాత ఒకనాడు ఏం చేస్తూ వచ్చారంటే ఇదే బైబిల్ చదువుకుంటూ వచ్చాడు. చదువుకున్న తర్వాత విశ్వాసం వలన ఒక వ్యక్తి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి మాట మొత్తం జీవితాన్ని చేంజ్ చేసింది. అంటే విశ్వాసం ద్వారానే తప్ప ఏ క్రియల ద్వారా కాదు. ఇట్లా 40 రోజులు ఉపవాసాలు ఉంటారు కానీ, బట్టలు వేసుకోవటం కానీ, చెవిలో చెప్పటాల వల్ల కానీ, లేకపోతే ఇంకా ఇతర పద్ధతుల వల్ల కానీ పాపాలు ఏం కావు, పోవు. కఠినమైనటువంటి భక్తి ద్వారా కానీ పాపాలు పోవని నిశ్చయితకు వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, విశ్వాసము ద్వారానే ఒక వ్యక్తి ఏమవుతాడు, నీతిమంతునిగా చేయబడతాడు కదా. ఈ సంగతి ఎవరికి తెలియదంటే ఇబ్రహీం రైసీకి తెలియదు. తెలియక ఏం చేస్తూ వచ్చారంటే కఠినమైనవన్నీ రుద్దుతూ ఆఖరికి ఏమైపోయాడంటే 19 ఎలక్షన్లో ఆయన గెలిచి ఇరాన్ దేశానికి అధ్యక్షుడైపోయాడు. దురదృష్టం ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత అదే రోజు ఎప్పుడైతే ఆయన మరణ వార్త విన్నారో ఇరాన్ దేశంలో ఏం చేసుకున్నారు, చాలామంది ఏడుస్తారు కానీ ఏం చేశారు చెప్పండి? టపాసులు కాల్చారు. మీరు న్యూస్ చూసారు లేదు కానీ ఏం చేశారు చెప్పండి? ఎందుకంటే ఒక వ్యక్తిని ఏం చేస్తుంటే ధర్మశాస్త్రం న్యాయ విధులు ఏం చేస్తాయంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి వ్యక్తిగా మారుస్తాయి తప్ప మానవత్వంలోనికి ఆ వ్యక్తిని నడిపించలేవు. అది ఆ సంగతి ఆయన గుర్తిరగలేకపోతా వచ్చాడు. ఇక్కడ అది గమనించినట్లయితే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా గమనిస్తే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మానవత్వం లేకుండా వ్యవహరించినటువంటి యజమానుని ఆ దాసి ఏమవుద్దంటే తన కుమారుని చేసుకున్నప్పుడు ఆ కుమారుడు ఒకవేళ తన మొదటి భార్య విషయమై సరిగా లేకపోతే దేవుడు అనుమతించాడు, ఆ దినాల్లో అనుమతించాడు. అందుకనే మీరు ఎవరిని గమనించినా చాలామంది వాళ్ళు ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కదా, ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు. దావీదుకి ఎంతమంది భార్యలండి? ఇదే అంటారు కదా కొంతమంది బయట వాళ్ళు. ఏమంటారంటే ఏంటండి మీ గ్రంథం అన్నీ, ఆ గ్రంథం పూర్తిగా చదివితే తెలుస్తుంది. కొంచెం చదువుకుంటూ దాన్ని విమర్శిస్తే కాదు కదా. ఇప్పుడు దావీదు చేసింది ఎవరైనా తప్పన్నారా? ఆయన చేసుకునేటువంటి పెళ్ళిళ్ళని బట్టి ఎంతమంది, 8 మందినా? 8 మంది భార్యలను బట్టి నిజంగా ఆయన సుఖం అనిపించాడు మీరు చెప్పండి? సొలొమోను చేసుకున్నటువంటి భార్యలను బట్టి, ఆయన ఉంచుకున్నటువంటి ప్రియురాలను బట్టి ఆయన ఏమైనా సుఖం అనిపించాడు మీరు చెప్పండి? ఆఖరికి ఏమన్నాడు, వ్యర్థం అని ఆఖరికి చచ్చిండు ఆయన. ఆఖరి ఈ లోకాన్ని విధులు పెట్టిండు కదా. ఆఖరికి ఏమంటాడు, ఇదంతా కాదు, ఈ భార్యలు కాదు, పిల్లలు కాదు, ఈ డబ్బు కాదు, ఇది కాదు, జ్ఞానం కాదు. ఏమంటాడు చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటే మానవ కోటికి విధంటాడు. ఈ చదవరు. ఏం చదువుతారుగా, సొలొమోను ఇంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి అంటారు కదా. ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన అనుభవంలోనికి వచ్చాడు చేసింది తప్పని కదా. పాత నిబంధనలో ఈ పెళ్లి విషయమైనటువంటి సరళీకృతమైనటువంటి నియమ నిబంధనలు దేవుడే అనుమతించాడు. తర్వాత ఏమైంది, దాన్ని క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడు చెప్పండి? ఎవరినైనా మోహపు చూపు చూడటం కూడా ఏంటి చెప్పండి? పాపమని చెప్తా వచ్చాడు. అంటే ఇక అర్థం ఏంటి చెప్పండి? పరిచర్య చేసేవాళ్ళు కానీ వాళ్ళ గురించి రాస్తాడు, ఏకపత్ని పురుషుడు అయి ఉండాలని చెప్తాడు ఇక కదా. ఎంత మార్పు చెందింది. ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇంకా మేలంటాడు. పెళ్లి ఒకవేళ ఉండగలిగితే, పెళ్లి చేసుకోకపోతే మేలని పౌలు భక్తుడు సంఘానికి రాస్తాడు. అవునా కాదా? ఇవన్నీ మనం చదువుకున్నవే. నా తలంపు ఏంటంటే ఒక దాసి పట్ల ఇప్పుడు ఏం చేయాలంట, ఆ మొదటి భార్య విషయమై ఎలాంటి తక్కువ చేయకూడదు. సంసార ధర్మం కానీ, ఆహారం కానీ, వస్త్రాలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలి, సరఫరా చేయాలి. వాళ్ళు ఎక్కడ లోటుపాట్లు అనేవి చేయకూడదు. ఎంత
ఆ కుటుంబ వ్యవస్థ పట్ల, ఒక భార్య పట్ల దేవుడు ఎంత కనికరం కలిగి ఇవన్నీ రాయించి పెడతా వచ్చాడు. తర్వాత చదువుకుందాం, చదవండి. ఆ కుమారుడు అయిపోయింది, అది 12 నుంచి చదవండి. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను. అయితే వాడు చంపవలనని పొంచి ఉండకయే దైవికంగా వాని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలము నీకు నిర్ణయించెదరు. ఏంటి స్థలం అంటే తెలిసిందే, ఆశ్రయపురం. ఇక్కడ రాయలేదు కానీ తర్వాత అధ్యాయాలు మనం చదువుతాం. ఇదేంటి? ఇంటెన్షనల్ కాకుండా, డెలివరేట్లీ అన్డెలివరేట్లీ కదా, ఉద్దేశపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగా లేనటువంటి హాని రెండు ఉన్నాయి బైబిల్లో. మరణకరంగాని పాపం ఉన్నది, మరణకరమైనటువంటి పాపం ఉన్నది. అదేవిధంగా పాత నిబంధనలో మనం గమనించినట్లే ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య ఉన్నది, ఉద్దేశపూర్వకంగాని హత్య. ఏంటి ఉద్దేశపూర్వకమైన హత్య? ఏం చెప్పండి? బాగా భార్య మంచిగా చూసుకోవటం లేదు, వండి పెట్టడం లేదు, సరిగా ఉండటం లేదు. ఏం చేస్తారు? విసుగొచ్చి భార్యని ఏం చేస్తారు? భర్త ఒక ఆయన ఉన్నాడు, మాకు తెలిసిన ఒక ఆయన, రోకల బండ తీసుకుని కొట్టిండట. రోకల బండ తీసుకుని కొడితే ఆమె చనిపోయింది. అందుకని ఆయన పేరు వచ్చింది. ఆయన పేరు ముందు ఏమంటారంటే రోకల బండ వాడతారు. ఆయన పేరు ముందు ఏం వాడతారు? రోకల బండ. ఫేమస్. ఇక రోకల బండ అంటే ఇక మా టీచర్ల లోకంలో పాపులర్ వ్యక్తి అనమాట ఆయన. పాపులర్ వ్యక్తి అనమాట. ఇది ఏంటి చెప్పండి? ఉద్దేశపూర్వకమైనటువంటి హత్య. దీనికి ఏముంటుంది చెప్పండి? మరణశిక్ష ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం పోతా ఉన్నాం. ఒకసారి అనుకోకుండా ఏమైంది, ఇళ్ళ నుండి మేము వస్తూ ఉన్నాం. ఇళ్ళ నుండే కాదు, ఇక్కడ నుండే పోతున్నాం కదా. ఒకసారి జూ పార్క్ మేము పోతా ఉన్నాం. కారు కొన్న కొత్తలోనే, కొని ఒక నెల అయిందా, 2 నెలలు అయింది. ఉత్సాహం ఆగట్లే. కారుతో ప్రపంచం అంతా తిరగుతూ ఉన్నాం. అప్పటికో టైర్ పాడైపోయింది. కొద్ది రోజుల్లోనే. అసలే అనుభవం లేదు. ఆ పెట్రోల్ బంక్ దగ్గర జమ్మన పోలీసు తిప్పేసరికి ఆ దిమ్మ ఉంటుంది కదా, ఆ దిమ్మకి టైర్ తగిలి పగిలిపోయింది. పగిలిపోయి అప్పటికప్పుడే ఒక్క రోజులోనే ఎంత 7,000 ఏమో టైర్ మళ్ళీ వేయించాం. అంతే, కొంటికి అట్లే ఉంటుంది అనమాట. ఊరికి పోయాను. ఎందుకు ఆ ఊరికి పోయాను తెలియదు. ఆ ఊళ్ళో చూపించడానికి పోయింది. ఎందుకు అబద్ధం ఆడాలి? అందరూ చూపించడం కొరకు. ఇదిగో చూడు ఎట్లా పోయాము, కట్టుబట్టలతో పోయాము, డబ్బు లేని స్థితిలో పోయాము. ఇప్పుడు ఎట్లా వచ్చాను తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళు పాడు చేయడానికి, అసూయ ద్వేషాలు కలిగిన మా మీద. అక్కడ పోయేసరికి ఏం పెరిగినాయి? అసూయ ద్వేషాలు పెరిగినాయి. ఊరి మీద వీడికి ప్రేమ లేదు కానీ కారు కొనుక్కొని తిరుగుతున్నాడు. నిజమే అది కదా, ఊరికి ఏదైనా చేయలేదు, కారు కొనుక్కొని తిరుగుతూ ఉన్నాం. ఇట్లా మనలో ఎవరికైనా సహజమే, నేనే కాదు, మీరు కూడా ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు అది ఇతరులకు ఏం చేయాలి? ఆడవాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. అది ఆ డ్రెస్ వేసుకుని రావాలి. మొన్న ఇద్దరు తల్లి కూతుర్లు కూడా ఉతకలే బట్టలు. వాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఉతుక్కునేవాళ్ళు. నేనేదో ఒక డ్రెస్ కొని ఇచ్చాను షాపుకి పోయి. తెల్లారి మనకు ఆ రోజు జరిగింది, ఇక్కడ భోజన కార్యక్రమం జరిగితే ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఉతుక్కొని వేసుకునేవాళ్ళు. నేను వాళ్ళ ఆతృత చూశాను, ఉతుక్కోకుండా బట్టలు వేసుకుని వచ్చారు ఆ రోజు. అంటే మనిషి యొక్క నేచర్ ఏంటంటే మనం ఏం చేయాలి? కనపరుచుకోవాలి. అది సహజమైతే దాని నుంచి మనం విడుదల పొందాలి. దాని నుంచి క్రైస్తవులంగా దాని నుంచి మనం విడుదల పొందాలి. విడుదల పొందితేనే మనకు అదెంతో మేలు. ఇప్పుడు ఉద్దేశపూర్వకమైన హత్య ఏంటంటే, ఇప్పుడు చెప్తాను. నేను ఇటు పోతా ఉన్నాను, ఇట్లా తిప్పానంతే, కార్నర్ తిప్పానంతే, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కార్నర్ తిప్పి వెళ్ళిపోయాను. కొంచెం ఏదో దీని మీద ఒక రాయి మీద ఎక్కినట్టు అనిపించింది. మేము వెళ్ళిపోయాం. దాదాపు కూసుమంచి ఆ ప్రాంతం పోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది. ఏం ఫోన్ వచ్చిందని వీళ్ళమ్మ ఫోన్ చేసి చెప్పింది, బాబు పోతూ మేకపిల్లని బలిచ్చిపోయాను అని చెబుతా వచ్చింది. నేను ఇక మొత్తం సంతోషం అంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది. మళ్ళీ పౌరుషం తెచ్చుకున్నాం. చేసిందే తప్పు, తెచ్చుకొని ఎంత అవుతుందో అడగండి. చేసింది తప్పు కదా, మన జాగ్రత్త నడపవలసినటువంటి అవసరం మన మీద ఉంది. సరే, ఆ మూల మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడంటే నమస్తే పెట్టిండు. కారులో ఉండి నమస్తే పెట్టు, అదో మజా ఉంటుందని చెప్పేసి నేను ఆయన చూసుకుంటే నమస్తే పెట్టి ఈ టైర్ ఎక్కిపోయింది. టైర్ స్మూత్గా ఎక్కేసరికి ఏదో అనుకున్నాను, కానీ ఆ మేకపిల్ల కడుపు ఎంత ఉబ్బిందంట.
చూపించాను. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో ఎంత మంచిగా ఉన్నావో తెలుసు. అప్పటికన్నాను అంటే ఎంత అయితే అంత ఇస్తాను, గొడవ పెట్టమాకండి. 3,000 అయితే 3,000, 4,000 అయితే 4,000 ఇద్దాము, ఎంత 4-5 కేజీలు ఉంటుందేమో లేకపోతే అని చెప్పాను. కానీ పాపం హాస్పిటల్ తీసుకుపోయింది కానీ బతకలేదు, చనిపోయింది. కానీ మొత్తానికైతే వాళ్ళు ఏం అడగలే. వచ్చిన తర్వాత కూడా 4 తిట్లు తిట్టుకున్నారంట. నేను అతనితో అంకుల్తో మాట్లాడా, పొరపాటు నాది ఇట్లా జరిగింది, సరే ఏదైనా నేను ఆయనకి చాలా సాయం చేస్తాను. తర్వాత ఒక ప్లాట్ విషయమై ఆయనకి సాయం చేసి ఆ డబ్బులు కలిపిచ్చేసా. ఆ డబ్బులు కలిపి తీసుకోలేదు కదా, తీసుకోపోయేసరికి ఆయన ఒక ప్లాట్ నేను కొన్నప్పుడు కమిషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఆ కమిషన్లో కలిపిచ్చేసాను. మొత్తానికైతే ఆ రుణం అయితే నేను ఉంచుకోలేదు. కానీ గమనించినట్లయితే ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కానప్పటికీ కూడా, కానీ దీనికి ఏమున్నది, క్షమాపణ ఉన్నది. వాళ్ళకి ఏముంటాయంటే ఆశ్రయపురాలు ఎన్ని ఉంటాయి, 6 ఆశ్రయపురాలు ఉంటాయి, అందులోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేస్తే ఒక ప్రివిలేజ్ ఉంది, ఏంటది, బలిపీఠం దగ్గర పోయి బలిపీఠపు కొమ్ములు పట్టుకుంటే క్షమాపణ. కానీ అది కూడా లేదు ఆ దినాల్లో. అది ఎప్పుడు వచ్చింది, తర్వాత ఏం చేశారు, దాన్ని కొంచెం నవీకరించారు, దాన్ని మాడిఫై చేసిన తర్వాత వచ్చినటువంటి నిబంధన. దావీదు కాలానికి వచ్చిన తర్వాత ఎవరైనా తప్పు చేసినప్పుడు కోర కుమారులే, కానీ ఆ తర్వాత అదోనియా కూడా తప్పు చేసినప్పుడు బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నప్పుడు వాళ్ళని క్షమించినట్లుగా దేవుడు, లేదా రాజులు క్షమించినట్లుగా మనం చూస్తాం. అయితే ఆ దినాల్లో అది కాదు. ఏమంటాడు అక్కడ, వాడు చావలసిందంటాడు. అక్కడ తర్వాత ఏమంటాడు, 14 వచ్చిన చూడండి. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచినడల వాడు నా బలిపీఠంను ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను. చూడండి ఎంత కఠినంగా ఉన్నాయి ఇక్కడ గమనిస్తే. తర్వాత 15 వచనం, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ. తల్లిదండ్రులకి ఎంత విలువిచ్చాడు దేవుడు కదా, తల్లిదండ్రులకి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. తల్లిదండ్రుల విషయమై దేవుడు ఎక్కడా కూడా వారి పట్ల కుమారులకు కుమార్తెలకు ఉన్నటువంటి బాధ్యతలు విస్మరించవద్దని బైబిల్ ఎక్కడైనా మీరు గమనించండి, ఎక్కడైనా కూడా. అందుకనే మీరు ఎంత గమనించిన పాశ్చాత్య దేశాల్లో, క్రైస్తవ దేశాల్లో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతగానో ప్రేమిస్తారు, వాళ్ళని విడిచిపెట్టం కానీ వాళ్ళు బాధించడం కానీ. మనం ఈ దేశంలోనే చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను చాలామందిని గమనించాను, కనికరం లేకుండా వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారు, వదిలేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వాటిల్లో వదిలేస్తూ ఉన్నారు. లేకపోతే వారి పట్ల ఒక ఆయన గమనిస్తూ వచ్చాను, ఒక ఆయన తండ్రిని ఏం తీసుకుపోయాడంటే, ఎక్కడ నేను చూశాను వాట్సాప్లోనే, ఇక్కడ తిరుగుతూ ఉంది, ఆ రోడ్డు మీద బ్యాగ్ ఇసురు కొట్టి ఆయన వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత దయలేనటువంటి పరిస్థితుల్లో దాపరించాకని బైబిల్ ఏం చెప్తుంది, ఇంకా ఎఫ్సీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఇంకా మోడిఫై చేసి చెప్తాడు అనమాట. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు 3 వచనాలు చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఒకవేళ వాళ్ళకి చదువు రాకపోవచ్చు, నీకంటే అందంగా ఉండకపోవచ్చు కదా. చాలామంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులతో ప్రయాణం చేయాలంటే, వాళ్ళ తల్లిదండ్రులతో షాపింగ్ చేయాలంటే షైగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటుగా విందుకు వెళ్ళాలంటే ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకో వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆహార్యం సరిగా ఉండదు, వాళ్ళకి సరిగా భాష రాదు. ఈ కారణాల చేత అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే, తల్లిదండ్రులకు లోబడకపోవడం కన్నా కూడా ఏం చేస్తారంటే, వాళ్ళని వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు వినాలి. నువ్వు వద్దులే అంటారు, నువ్వు వద్దులే రావద్దులే అని చెప్పేసి పోయేటి వాళ్ళని గమనిస్తూ వచ్చాం. అది తప్పు అని బైబిల్ చెప్తోంది. రెండోది ఇక్కడ ఏమంటున్నాడు, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపమంటే అర్థం ఏంటంటే, వాళ్ళు చెప్పిన వినాలనే తప్ప సన్మానింపమంటే రోజుకో శాలువా తీసుకొచ్చి కప్పటం కాదు. అసలు ఈ బైబిల్లో ఉన్నటువంటి సంస్కృతే కాదు, మనకు సంబంధం లేనిది. అర్థమైందా? చాలామంది సిగ్గుపడవలసిన సంగతి ఏంటంటే, ఈ పులిపీఠాల మీద ఏం చేస్తున్నారు చెప్పండి, వాళ్ళకు వచనాన్ని తీసుకుంటారు. బాగుగా పాలన చేయి పెద్దలను ఏం చేయాలంట, సన్మానించడం అంటే అదే దుప్పట్లు కప్పటం, శాలువాలు కప్పుకోవటం, లేదా పూలదండలు వేయటం, ఇదే సన్మానించడం అంటే. వాళ్ళు ఏం చెప్పారో వాటిని ఏం చేయాలి,
ఆ, ఆచరించాలి. వాళ్ళు విశ్వాసాన్ని ఏ విధంగా కొనసాగించారో విశ్వాసాన్ని కొనసాగించాలి. వారి జీవితాల్లో సమస్యలను ఎదుర్కోవటానికి దేవుని మీద ఆధారపడి ఏ విధంగా విజయం పొందుకున్నారో వారి అనుభవాల ద్వారా మనం ఏం చేయాలి? దిలీప్ అంతేనా? వాక్యాన్ని నేను ఏమైనా వ్యతిరేకంగా చెప్తున్నానా? చాలామంది సేవకులు అంటాము, మొన్న ఈయన ఎక్కడికి పోయాడంటే అక్కడ మొత్తం శాలువలు అయిపోయినాయంట షాపులోనే. పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు, చిన్న సేవకుడు, ఇంకో సేవకుడు, ఇంకో సేవకుడు. ఏం చేశాను? ఒక్క ఆత్మనైనా రక్షించారా? చెప్పండి. అసలు అనవసరం అండి. యేసు ప్రభు ఆత్మల్ని రక్షించినప్పుడు కూడా ఎక్కడా కూడా సన్మానానికి ఆయన పాత్రుడుగా ఎంచుకోలేదు. ఒకవేళ ఆయన నిజంగా అలాంటి సన్మానానికి పాత్రుడే అయి ఉంటే, అలాంటిది కోరుకొని ఉంటే ఒక మాట రాయాడు, నేను ఎప్పుడు కూడా ఏం చేయలేదు, నా మహిమను నేను వెతుక్కోలేదు అంటాడు. ఏమంటాడు? నేను తండ్రినే మహింపరిచాను అంటాడు. నన్ను నేను ఎప్పుడు ఏం చేయలేదు, మహింపరచుకోలేదు. ఈ వచనాలు చూడరా ఈ సేవకులు? ఈ వచనాలకు అర్థం తెలుసుకోరా ఈ సేవకులు? ఇది అసలు మనలో భాగమా ఇది చెప్పండి. నేను అట్లాంటి స్థలానికి పోతే ఇక అక్కడ దేవుడు లేడని భావిస్తాను. ఎందుకో దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నతుడు ఎవరంటే ఆయనే ఘనత మహిమ పొంద నరుడని. పరిశుద్ధాలయమే కాదు, నీ జీవితంలో నా జీవితంలో ఎక్కడైనా సరే మహిమ ఘనత ప్రభావాలు పొందనరుడు ఎవరంటే ఒక యేసు ప్రభు ఒక్కడే. ఆయన్ని ఉన్నతంగా మహింపరిచే విధానాల్లో ఏంటంటే మనం తగ్గించుకోవటమే తప్ప, మనం తగ్గించుకున్నప్పుడు ఆయన నామానికి ఏం కలుగుద్ది? మహిమ కలుగుద్ది. అదే తప్ప ఇంక వేరే ఏది దాని ముందు పని చేయదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే తల్లిదండ్రులు సన్మానించడం అంటే వారు చెప్పినవి వింటము, వారి అడుగుజాడలో నడుచుకోవటము, వారిని సరైన విధానంలో చూడటము, వారిని చక్కగా మనం ఏం చేయాలంటే వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగుల్ని పట్టించుకోవటం, అంతే తప్ప వేరే ఏది కాదు. వేరే సన్మానించడం అంటే పూలదండలు వేయటము, ఆ శాలువాలు కప్పడం కాదు. ఏదో లోకరీతిగా కొంతమంది చేస్తూ ఉంటారు. అవి క్రైస్తవులు అనుసరించకపోవటం మేలు, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. సరే, మనం ముందుకు పోదాం. తల్లిదండ్రుల విషయమై దేవుడు ఎంతగా ఇప్పుడు దొంగతనం గురించి రాస్తాడు 16వ వచనంలో. త్వరగా చదువుకుందాం. ఒకడు నరుని దొంగిలించి అమ్మినను కదా, తన యొద్ద ఉంచుకున్నాను, వాడు నిశ్చయముగా మరణ శిక్ష నందును కదా. మన దొంగల భయం అంటే ఏదేదో అనుకునేటోళ్ళం చిన్నప్పుడు కదా. దొంగల భయం అంటే ఏదన్నా జీప్ వస్తుందంటే పరుగులు. మీరు ఉరికారో లేదో తెలియదు కదా. లారీ కానీ జీపు కానీ, ఆ దినాల్లో జీపులు తిరిగి ఆటోలు లేవు, కానీ లారీ జీపు కనిపించింది అనుకోండి, ఏం చేసేవాళ్ళని చెప్పండి. అయితే జీప్ అయితే పోలీసు అంటే ఎందుకు అట్లా? మరి సమాజం ఇప్పుడు పక్కనే ఉండి ఏం చేస్తున్నారు? పక్కనే ఉండి మాట్లాడుతున్నారు కదా, పక్కనే ఉండి ఛాయ్ తాగుతున్నారు, పక్కనే ఉండి ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయారు కదా. ఒకప్పుడు పోలీసు ఊళ్ళోకి వస్తున్నాడంటే మొత్తం తలుపులు వేసుకోవటం, దాక్కోవటం అట్లుండేది. అంతేగాని దొంగల భయం విపరీతంగా ఉండేది కదా. ఆ దినాల్లో దొంగల భయం, ఏదైనా జీపు కానీ ఏదైనా వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ పోయేవాళ్ళు. అంటే బైబిల్ చెప్తున్నది ఏంటంటే అవాస్తవం కాదు. మనుషులు ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు కూడా దొంగిలిస్తున్నారు. ఒక రోజుకి ఎంతోమందిని చిన్నపిల్లల్ని అవయవాల కొరకు దొంగిలిస్తున్నారు. ఆడపిల్లల్ని అయితే వ్యభిచార కార్యకలాపాల కొరకు దొంగిలిస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ఇది చేయటం అనేది ఏ శిక్షకు అది కారణమవుతుందంటే మరణశిక్షకు అది కారణం. 17వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణముందును. తల్లిదండ్రుల గురించి కూడా చెడుగా మాట్లాడటం ఏం చేయకూడదని పాత నిబంధన కాలంలో దేవుడు, పాత నిబంధన కాదు కొత్త నిబంధనలో కూడా ఏం చేయకూడదు, వాళ్ళని శపించడం అనే మాటలు చేయకూడదు. తర్వాత 18, 19 వచనాలు చదవండి. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిడితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడియుండి తర్వాత లేచి తన చేతి కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండే నెడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు, కానీ అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతన్ని పూర్తిగా బాగు చేయింపవలను. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి హాని చేయటం గురించి రాస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని రాతితో కానీ పిడిగుడితో కానీ ఒకవేళ కొట్లాట జరిగి కొట్టాడు అనుకోండి, వానికి ఏదైనా దెబ్బ తగిలి మంచం మీద పడున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంట?
ఏం చేయాలంట? వాడు చనిపోకపోతే శిక్ష అయితే విధింపబడదట. అతడు పని చేయలేని కాలంలో తగిన సొమ్ము ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు కూడా యాక్సిడెంట్ జరిగితే ఏమంటారంటే, ఇరు పక్షాలని పోలీసులు పిలిచి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? రాజీ కుదురుస్తారు. రాజీ కుదిర్చి కదా, అనేక పర్యాయాలు ఆ, రాజీలు ఎట్లుంటాయంటే ఏకపక్షంగా ఉంటాయి. రాజీలు ఎట్లా ఉంటాయి? నా జీవితంలో జరిగింది. నేను ఎక్కడో ఉన్న చిన్నప్పుడు ఎక్కడో ఉన్న నేను స్కూల్ నుంచి సాయంకాలం గ్రౌండ్కి పోయి అప్పుడు పిల్లల్ని బండి మీద తిరగటం భలే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉండదని ముందు కూర్చొని, మీరు కూడా పిల్లల్ని ఎక్కించుకొని తిప్పిన వాళ్ళే కదా, ముందు కూర్చుంటే వాళ్ళకి ఎంతో సంతోషం. వాళ్ళు కూర్చొని మేము పోతా ఉంటే దాదాపు జాయంత దూరంలో ఒక ఆయన అక్కడ మా గేట్ అంత దూరంలో ఉన్నాడు. నేను ఇక్కడ పోతా ఏం చేస్తా వచ్చానంటే మా వైపు తిప్పుతా ఉన్నాను. అక్కడ బాబా హోటల్ అని ఒకటి ఉండేది, ఇటు తిప్పుతా ఉన్నాను. మరి ఆయన మరి ఏం చూశాడో ఎందుకు కంగారు పడ్డో తెలియదు కానీ స్పీడ్గా వచ్చి బ్రేక్ వేసుకొని కింద పడ్డాడు. కింద పడితే నేను బండి లోపల పెట్టి వచ్చి ఆయనకి ఏమైందని చెప్పేసి పరామర్శించే లోపు ఆయన ఇటుపోయాడు. చిన్నపాటు కదా అనుకున్నాం. కట్ చేస్తే 3 నెలల తర్వాత ఒక లాయర్ ద్వారా నాకు కబురు వచ్చింది. ఏంటంటే మీ బండిని చూడటం వల్ల ఆయన భయపడి కింద పడాడట. దీనికి ఇంకొక దొంగ తోడైండు. మా ఇంటి పక్కనే ఉంటాడు వాడు. ఎట్లయినా నా దగ్గర డబ్బు కాజేయాలని చూస్తూ ఉండేటోడు. మా ఇంటి వెనకనే ఉండేది. ఎట్లయినా సరే 2-3 పర్యాలు అప్పడిగాడు. అప్పిస్తే మర్చిపోవడం అర్థమైంది. ఆయన సంగతి ఊళ్ళో అందరూ తెలిసిందే. ఇక నేను లేవనే చెప్పాను. అలాంటి వాళ్ళకి ఇవ్వటం కంటే, వాళ్ళతో వైరం పెట్టుకోవటం కంటే లేవని చెప్పడమే మేలు. లేవని చెప్పాను. ఆ దినాలు లేవు. అప్రెంటిస్ పీరియడ్ చేసేది నేను. నాకు పెద్ద జీతం కూడా వచ్చేది కాదు. ఈ 3 నెలల తర్వాత ఏం చేస్తా వచ్చాడంటే, ఆ ఊర్లో ఒక లాయర్ ఉన్నాడు, ఫేమస్ లాయర్, దొంగ లాయరు. ఆ దొంగ లాయర్ చేత నా కౌరు పెట్టించాడు. నేను పోయి ఏంటంటే నన్ను ఎందుకు పిలిచారండి నేను చెప్తే, ఇక మొత్తం చెప్తున్నాడు. ఆయన పేదవాడు, ఆయనకి ఇట్లా అయింది, ఆ 1000 కట్ అయింది, 8000 ఖర్చు అయింది. ఇది నాకెందుకు చెప్తున్నారు నేను అడుగుతున్నాను. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారంటే, మీ బండిని చుట్టం వల్ల ఆయన కింద పడ్డాట అని చెప్తుండు. ఈ బండిని చూసి కింద పట్టడం ఏంటంటే, ఆయన మీద జాలిపడి నేనే బండి మా ఇంటి పక్కనే కదా అని చెప్పేసి పెట్టి వెనక్కి తిరిగి వచ్చాను. ఒకవేళ నా తప్పు ఉంటే అప్పుడే పిలిచేవాళ్ళు కదా. నేనేమైనా రాంగ్ రూట్లో పోతున్నానా, లేకపోతే ఆయన స్ట్రైట్కి వెళ్తా ఉన్నాడు, నేను నా వంపు తిరిగి నేను పోతా ఉన్నాను. ఎంత వాదించినా ఉపయోగం లేదండి. ఎంత వాదించినా ఉపయోగం లేదు. పంతులు గారు మీ దగ్గర ఎందుకండి, ఆయన పేదోడండి, ఆయన మీద ఎందుకు మీ ప్రతాపం అంటుండే ఆయన. నేనేం చేశానండి బాబు అని చెప్పేసి ఏం చేశాం, ఇక ఆఖరికి నేను ఒక 3000 అయితే సరే, ఇక ఊరికే నాకు ఫోన్ చేయటం ఇవన్నీ నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టం, కానీ ఒక 3000 అయితే నేను ఇస్తాలేండి అని చెప్పేసి వదిలించుకున్నాం అనమాట. వదిలించుకున్నాం. ఒక్కోసారి మనం ఏమవుతాం, ఈ లోకంలో మన పక్షాన తప్పు లేకపోయినప్పటికీ అన్యాయానికి గురవుతాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే, ఎప్పుడంటే వాడు నిజంగా తిరగలేని పరిస్థితిలో ఉండి వాడికి ఏదైనా హాని కలిగితే ఆ నష్టం మాత్రమే ఇచ్చుకోవాలని చెబుతా ఉంది. తర్వాత 20 నుంచి 25 వచనాలు చదవండి. 20-21. తన దాసుడైనను తన దాసేయను చచ్చునట్లు కర్రతో కొట్టినెడల అతను నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు అతని సొమ్మే కదా. చాలు. ఇక్కడ గమనించినట్లయితే, ఎందుకంటే యజమానుడు 30 వెండి నాణేలతో కొనుక్కున్నాడు ఒక దాసుని. కాబట్టి అందుకనే అంటాడు కదా అనేక పర్యాయాలు, మనం కూడా ఎవరు అంటే దేవునికి దాసులం. ప్రభు మనల్ని కూడా ఏం చేస్తూ వచ్చాడు. పౌలు భక్తులు అనేక పర్యాయాలు 1 కొరింథీ 6:19 వచనాలు అంటాడు కదా. ఏమంటాడు? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. అందుకనే రోమా ఆరోగ్యానికి వచ్చేసరికి, ఒకప్పుడైతే మీ దేహాన్ని ఏం చేస్తూ వచ్చారు, ఇష్టమైన వాటికి దుర్నీతి పనులకు వాడారు. ఇప్పుడు ఏమంటాడు, మీ దేహంపై మీకేం లేదు, అధికారం లేదు. ఇది గుర్తెరగాలి. నిజంగా ఒక విశ్వాసం ఏం గుర్తెరగాలంటే, ఈ దేహము 1 కొరింథీ 3:16 వచనం ప్రకారం దేవునికి ఆలయము. ఇది ప్రభు నన్ను కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? రక్తంతో కొనుక్కున్నాడు. ఎలా కొనుక్కున్నాడు? తన ప్రాణాన్నే బలిగా పెట్టి కొనుక్కున్నాడు. కాబట్టి ఇక నేనెవరిని? ఆయన సొత్తుని. దీని మీద నాకేం లేదు, హక్కులు లేవనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మంచి క్రైస్తవ జీవితాన్ని బ్రతుకుతారు. నాకు హక్కులు ఉన్నాయి, నేను నచ్చింది మాట్లాడతాను, నచ్చిన చోటుకి వెళ్తాను, నచ్చింది నేను తింటాను, నచ్చిన పనులు నా చేతులతో నేను చేస్తాను, నచ్చిన ఆలోచనలు నేను చేస్తాననే వాడికి ఏమొస్తాయి? క్రైస్తవ జీవితంలో అనేక చిక్కులు వస్తాయండి.
చిక్కులు వస్తాయి. ఎందుకు ప్రభు కొనుక్కున్నాడంటే ఇక్కడ రాస్తాడు, తీతు 2:14 రాస్తాడు మనల్ని ఎందుకు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని ఏం చేశాడు చెప్పండి, తన సొత్తుగా అంటున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు. 135 కీర్తనలో 4వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీకు ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. 135 కీర్తన 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ జనముగా ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై కదా. ఎన్ని స్పష్టంగా ఉన్నాయండి. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు కూడా ఏం చేస్తా వచ్చారంటే, తాను రిక్తుడై సిలువలో బలియాగం గావించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఎప్పటికీ కూడా ఈ కృతజ్ఞత కలిగి ఉండి, ఈ దేహంపై నీకేం లేదని గుర్తెరుగు, హక్కు లేదని గుర్తెరుగు. ఇలా గుర్తెరిగిన వాళ్ళు చాలామంది ఏం చేశారంటే ప్రభు కొరకు అద్భుతమైనటువంటి సాధనాలుగా వాడబడతా వచ్చారు. ఈ దేహంపై నీకేదైనా ఉందని నువ్వు భావిస్తే వాళ్ళు అనేక చిక్కులు ఎదుర్కొన్నారు. దేవుని పనిలో వాళ్ళు ముందుకు కొనసాగలేకపోయారు. కాబట్టి గుర్తెరుగు. ఇకనైనా దేహం మీద మమకారం విడిచిపెట్టు, ఏదైనా చేయొచ్చు అనేటటువంటి తలంపు నుంచి బయటికి రా. ఇది నీ సొత్తు కాదు, ఇది ఎవరిదంటే దేవునిది. ఇది ఎవరిది? దేవునిది. రోమా 14:8 మాట రాస్తాడు. అందుకనే రోమపత్రిక 14:8, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. గుర్తెరుగు. ప్రభు కొరకు జీవించాలి దేహంలో ఉన్నంత కాలం అనేటటువంటి తపన, అపేక్ష ఈ లోకంలో కలిగి ఉండు. కాబట్టి ఇక్కడ ఒక యజమానుడు దాసుని ఏమైనా చేయొచ్చు. అందుకనే చాలామంది యేసు ప్రభు మీద సరిగినప్పుడు కానీ, యేసు ప్రభు నాకు ఏం చేశాడు అన్నప్పుడు కానీ నిజమైనటువంటి ఒక విశ్వాసకి ఏమొస్తుందంటే కోపం వస్తే యోబు చెప్తాడు మంచి ఉదాహరణ. ఏం చెప్తాడంటే, ఈ పెన్ను ఎవరికి ఇచ్చాను? ఇప్పుడు సాగర్కి ఇచ్చాను నేను. తీసుకుంటాడు, తీసుకొని కొద్దిసేపు రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత ఆ పెన్నును మళ్ళీ నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను చెప్పండి? మళ్ళీ నేను వెనక్కి తీసుకుంటాను కదా. ఈ పెన్ను మీద ఎవరి హక్కులు ఉన్నాయి? పెన్ను మీద. ఇప్పుడు ఇవ్వనన్నాడు అనుకోండి, కుదరదన్నాడు అనుకోండి, అప్పుడు చూసేవాళ్ళు కూడా ఏమంటారు చెప్పండి? ఎందుకండి ఆయన అయింది కదా, ఆయనది ఆ పెన్ను. అది ఆ పెన్ను మీద సర్వహక్కులు ఆయనకున్నాయి. ఆ పెన్ను నేను నేలగొట్టచ్చు, రాసుకోవటానికి ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. అదేవిధంగా దేవుడు కూడా మనకేమి ఇచ్చాడు చెప్పండి? నూతన జీవాన్ని ఇచ్చాడు. ఈ నూతన జీవం ఎవరిదంటే ఆయనది. సర్వ హక్కులు ఆయనకున్నవి. గుర్తెరగాలి. సర్వ హక్కులు కూడా ఎవరికి ఉన్నాయి చెప్పండి? నీ జీవితంలో ఏదైనా అనుమతించడానికి ఎవరి హక్కు ఉంది? దేవునికి హక్కు ఉంది. అది జబ్బే కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది కీడే కావచ్చు, అది అపాయమే కావచ్చు, అది మేలే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఉపద్రవం కావచ్చు. కాబట్టి ఎన్నటికీ కూడా యోబు అంటాడు కదా, ఏమంటాడు యోబు ఒక మాట అంటాడు. ఏమంటాడు? 33లోనే. ఇప్పుడు దేవునితో మనం ఏం చేయకూడదు? 33వ అధ్యాయంలోనూ ఒక మాట అంటాడు. అది చదువుకొని మనం ముగించు. తన క్రియలలో దేని గూర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. కాబట్టి గుర్తెరుగు. ఆయనతో మనం పోరాడలేం. ఒక్కసారి ఆయన సొత్తుగా చేసుకున్నాడంటే ఆయనకు సరెండర్ అవ్వు, లోబడు. నూతన నిబంధనలో ఉన్నటువంటి నేను ప్రాముఖ్యంగా మన దేహాలను ఆయనకు ఆలయంగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ శరీరం నాదని, ఈ శరీరంపై నాకు హక్కులు ఉన్నాయని, ఈ చేతులతో నాకు ఇష్టమైనవి చేస్తానని, ఈ కళ్ళతో నచ్చినవన్నీ చూస్తానని,
ఈ కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పరుగులెత్తాయని నువ్వు చెబితే నువ్వు నష్టపోతావు అన్నాడు. ఒకనాడు చేసినటువంటి వాటన్నిటిని బట్టి ఏం చేస్తాడు? తీర్పు ఉంటుంది. మనం చేసినటువంటి ప్రతి పనికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే జీతం ఇస్తాడు. జీతమే తీర్పు. ఆ తీర్పు అనేది ఒక దినం ఉంటుందని మనం గుర్తెరగాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తాము తప్పిపోకుండా నైతికంగా మంచిగా బ్రతకటానికి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే 10 ఆజ్ఞలతో పాటుగా ఒక సేవకుని పట్ల యజమానుడు ఏ విధంగా ఉండాలి, ఒక దాసి పట్ల యజమానుడు ఏ విధంగా ఉండాలి, పొరుగువాడు ఇతరులకు హాని చేస్తే ఏ విధంగా న్యాయం చూపెట్టాలి, ఏ విధంగా న్యాయం చేయాలి, అదేవిధంగా అబద్ధాల విషయంలోనూ, దొంగతనాల విషయంలోనూ, మోసాల విషయంలోనూ అనేక విషయాల్లో ఈ 3 అధ్యాయాలు మనం చూడగలుగుతాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఇంకా మిగిలినటువంటి ఆజ్ఞల కొరకు మనం ధ్యానం కలిగి ఉంటాం. దేవుడి తలంపులు దీవించినగాక. రేపు సాయంకాలం 6 గంటలకే అప్రాక్సిమేట్లీ 6-6:30కి మనం మీటింగ్ మొదలు పెట్టుకుంటాం. కల్పన వాళ్ళ ఇంట్లో అనిల్ జ్ఞాపకార్థ కూడికంటది. సరే, బంధువులు 30-40 మంది వస్తారట. వాళ్ళకి సువార్తనే చెప్పొచ్చు కదా. దేవుడైతే మనకు ఒక సోర్స్ ఇచ్చాడు. ఆ సోర్స్ని బట్టి రేపు అక్కడ మనం మీటింగ్ కలిగి ఉంటాం. తదుపరి మనకు అక్కడే పెందలకన్నా ముగించుకుందామని చెప్పాము. 8 కల్లా మొత్తం నేను ముగిస్తాను. 8కి భోజనం చేసి 8:30-9 మధ్యలో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కొరకు ప్రార్థించండి, అక్కడ దాని కొరకు ప్రార్థించండి. ఆదివారం కంబైన్డ్ వర్షిప్ ఉంటుంది. మరలా అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తారు కాబట్టి కొంచెం పనులు ఉంటాయి. అందరూ సహకరించండి. తదుపరి మళ్ళీ మనం ప్రేమ కలిగి ఉంటాం. వీటన్నిటి కొరకు అన్నిట్లో వాక్యం చెప్పడానికి ప్రభు నాకు సహాయపడినట్లుగా ఆదివారం కూడా ఎవరికి లేదు. 2 వర్తమానాలు నేనే దేవుడు నాకు తలంపిచ్చాడు, పంచుకుంటున్నాను. నా కొరకు ప్రార్థించండి. ప్రార్థిస్తే అప్పుడు మంచిగా మీకు మంచి మంచి వర్తమానాలు చెప్పగలుగుతానేమో దేవుని ఆత్మ సహాయం ద్వారా. దేవుడి మాటలు దీవించి పాటలు అయితే నేర్చుకోండి. ఆదివారం పాటలు నేను పాడను, మీరు పాడండి. 2 వర్తమానాలు అయితే చెప్తాం. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇంతవరకు తండ్రి నిర్గమకాండం 21 అధ్యాయంలో ప్రభా మరి కొన్ని న్యాయ విధులను ప్రభా మేము ధ్యానించుకోవటానికి కృప చూపుతూ వచ్చాం తండ్రి. మరి నీ మాటలు ఎంతో సత్యమైనవి, నీ జ్ఞానం మాకు అవసరమైనదని ప్రభా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా సాహసాన్ని బలపరచమని, రేపు ఎల్లుండి పరిచర్యలో మాకు తోడుగా ఉంటురమ్మని, మేము వెళ్తుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుతురమ్మని, మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ దయతో ప్రార్థన అంగీకరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అరుణతమైన నామంని స్తుతించి ప్రార్థించి వినయంతో అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సర్వలోకంలోని పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి నడుపునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.